హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కేవీఎన్ ఎలక్ట్రానిక్స్ A to Z హోమ్ అప్లయన్సెస్ స్పేర్స్ అండ్ సర్వీస్. ఈ రోజు ఈ వీడియోలో వాషింగ్ మిషన్ లో గేర్ బాక్స్ ఎట్లా ఉంటుంది, అది ఎలా వర్క్ చేస్తుంది అన్న సంగతి తెలుసుకుందాం. వాషింగ్ మిషన్ లో సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ సంబంధించిన గేర్ బాక్స్ అండి ఇది సెమీ ఆటోమేటిక్ లో లోపల మీకు బట్టలు వేసేటప్పుడు ఏదైతే వీల్ తిరుగుతుందో ఆ వీల్ కింద మీకు సాఫ్ట్ కనబడుతుంది కదా, ఈ సాఫ్ట్వేర్ అండి అది లోపల నుంచి వస్తుంది. ఈ గేర్ బాక్స్ ప్రాబ్లం వస్తే ఏమవుతుందంటే, ఎప్పుడైనా మనకి ఫ్యాన్ బేరింగ్స్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఎట్లా సౌండ్ అయితే వస్తుందో అట్లాగే ఇది పోయినా సరే మీకు బేవస్తమైన సౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని లోపల బేరింగ్స్ ఉంటాయి, ఆ బేరింగ్స్ ప్రాబ్లం రావడం వల్ల మీకు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది సెమీ ఆటోమేటిక్ గానీ ఫుల్లీ ఆటోమేటిక్ గానీ ఏ కంపెనీకి సంబంధించినటువంటిదైనా సరే గేర్ బాక్స్ ఇట్లాగే ఉంటుందండి. కాకపోతే సెమీ ఆటోమేటిక్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది బాడీ, ఫుల్లీ ఆటోమేటిక్ వచ్చేసి ఐరన్ ఉంటుంది. అది వర్ల్పూల్ కావచ్చు, సామ్సంగ్ కావచ్చు, వీడియోకాన్ కావచ్చు, ఐఎఫ్బి కావచ్చు, ఏ కంపెనీ అయినా సరే ఇలాగే ఉంటుంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే టెక్నీషియన్స్ ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ ఓపెన్ చేసేసి లోపల ఉన్నటువంటి బేరింగ్స్ ఒక్కటే రీప్లేస్ చేస్తారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్క్రూస్ ఎప్పుడైతే ఇది పాడైందో దీని లోపలికి వాటర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ లోపల గ్రీజ్ అది కూడా పోతూ ఉంటుంది. బేరింగ్స్ కొట్టి తీస్తే మళ్ళీ బేరింగ్స్ రీప్లేస్ చేసి, ఎందుకంటే బేరింగ్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది కనుక బేరింగ్స్ రీప్లేస్ చేస్తే చాలా మంది మారుస్తూ ఉంటారు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, మీ ప్రాబ్లం వెంటనే మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటుంది. ఇది సెమీ ఆటోమేటిక్ ప్లాస్టిక్ గేర్ బాక్స్. అట్లాగే ఫుల్లీ ఆటోమేటిక్ లో వచ్చేసరికల్లా ఐరన్ గేర్ బాక్స్ వస్తుంది. ఐరన్ గేర్ బాక్స్ అవడం వల్ల ఏమవుతుందంటే మీరు కొట్టి తీసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఐరన్ హబ్ ఈ సాఫ్ట్ ఏదైతే ఉంటుంది, ఈ సాఫ్ట్ ఈ బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది. కానీ ఓన్లీ బేరింగ్స్ ఏ మార్చడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా అది 2-3 months లో మళ్ళీ రిపీట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మీకు గేర్ బాక్స్ ప్రాబ్లం వస్తే టోటల్ యూనిట్ మార్చుకోవాలి. మీరు యూనిట్ మార్చకుండా చాలా మంది టెక్నీషియన్ ఏం చేస్తారంటే, నేను ఇంటికి పట్టుకెళ్ళి చేసి వస్తారండి, సర్వీస్ సెంటర్ పట్టుకెళ్ళి చేసి వస్తారండి అని చెప్తారు. సర్వీస్ సెంటర్ పట్టుకెళ్ళిన తర్వాత ఇది కొత్తగా ఫుల్ యూనిట్ వేసారా లేదన్నది మీకు తెలియదు. కంప్లీట్ గా ఇది మొత్తం ఫుల్ యూనిట్ రీప్లేస్ చేస్తేనే మీకు వర్క్ అవుద్ది 100%, మళ్ళీ కొత్త దానిలాగా. అలా కాకుండా దీన్ని రిపేర్ చేసి చాలా మంది టెక్నీషియన్స్ పూర్తిగా మార్చాలి అనుకుంటే కాస్ట్ ఎక్కువ చెప్తారు, లేదు వాళ్ళు తగ్గించేస్తున్నారంటే మొత్తం మార్చరు, ఓన్లీ బేరింగ్స్ ఒక్కటే మారుస్తారు. ఓన్లీ బేరింగ్స్ మార్చడం వల్ల ఏమవుతుందంటే లోపల వాటర్ వెళ్ళిపోయి ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటుంది, కొట్టి తీయడం వల్ల సాఫ్ట్ కూడా డ్యామేజ్ అవుతుంది కనుక మళ్ళీ విత్ ఇన్ షార్ట్ టైం మళ్ళీ మీ ప్రాబ్లం రిపీట్ అయిపోద్ది. ఎప్పుడైనా రిపేర్ చేసుకునేటప్పుడు 100% కొత్త పార్ట్ వేస్తున్నారా, జెన్యున్ పార్ట్ వేస్తున్నారా లేదా అన్నది మీ దగ్గర నుండి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చూడకపోతే దానికి వారంటీలు గ్యారంటీలు ఉండవు కనుక మళ్ళీ మీరు 2-3 months లో మళ్ళీ పోతే మళ్ళీ మీరు మొత్తం ఛార్జెస్ పెట్టుకొని మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా మాటకి ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఏ కంపెనీకి సంబంధించిన సరే బట్టలు వేసేటప్పుడు మీకు బాగా వాషింగ్ మిషన్ సౌండ్ వస్తుంది అంటే అది గేర్ బాక్స్ ప్రాబ్లం అనేటప్పుడు 100% గేర్ బాక్స్ మొత్తం రీప్లేస్ చేయండి. రిపేర్ మాత్రం చేయించి ఎప్పుడు వేసుకోకండి.